హాయ్ హలో నమస్తే. ఇవాళ వీడియో క్యాబేజీ పొటాటో కర్రీ ఎలా చేశానో చూద్దాం. వీడియోలోకి వెళ్ళి రండి. ముందుగా దీనికోసం ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 బంగాళాదుంపలు తీసుకొని చిన్న ముక్కలుగా కొద్దిగా మీడియం సైజుగా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజు క్యాబేజ్ తీసుకొని 2 ముక్కలు కట్ చేసుకోవాలి. 2 ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్క మాత్రం వేస్తున్నాను. మనం తీసుకున్న పొటాటోస్లోకి ఈ క్యాబేజ్ కట్టర్ సరిపోతుంది అనమాట. మరి 2 వేస్తే ఎక్కువ అయిపోతుంది. ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. మీడియం సైజు కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పద్మనపప్పు వేసుకొని అల్లం వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ ముక్కలు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పొటాటో బంగాళదుంప ముక్కలు కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఈ విధంగా కలిపిన తర్వాత కలర్ ఎలా మారుతుంది. మనం కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు కూడా తీసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మరొకసారి ఇలా కలుపుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకోవాలి. కర్రీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది. మొత్తం అంతనా చాలా బాగా మగ్గిపోయింది. అంతనా చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కారం గట్రా ఏమీ వేయలేదు. ఉన్న మిరపకాయలతోనే మనకి కారం ఘాటు సరిపోతుంది. కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈలోగా వేడి అన్నం తీసుకొని అన్నం పెట్టుకొని అందులో కొద్దిగా కర్రీ వేసుకొని మనం చేసిన క్యాబేజీ పొటాటో కర్రీ వేసుకున్నాను. పప్పుచారు వేసుకొని పండుమిరపకాయల పచ్చడి, ఆవకాయ, కొద్దిగా చిన్న ముక్క ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్గా అదిరిపోద్ది. ఈలోగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.